కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వస్తే గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కుపత్రాలను ఇస్తుంది. అంటే వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్ల స్థలాలను కూడా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. ఈ నిర్ణయం వల్ల 10,894 గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు, కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పాత సమస్యలకు పరిష్కారాలను చూపించనున్నారు. కొత్త చట్టం ద్వారా ఈ భూముల యజమానులకు కూడా హక్కుపత్రాలను అందజేస్తారు. భూదాన్ ఇతర వివాదాస్పద భూములను మినహాయిస్తే 8 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు దక్కవచ్చని అంచనా. కొత్త ఆర్ఓఆర్తో సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది. వాటిని పరిశీలించి హక్కుపత్రాలను జారీ చేసే అధికారులను ఆర్డీఓలకు కట్టబెడతారు. భూములకు విశిష్ట సంఖ్య భూదార్ కేటాయింపు జరిగితే దేశంలోనే ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందుతుంది. అంతేకాదు, గ్రామ స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని 9.24 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త ఆర్ఓఆర్ ప్రకారం ఈ దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటారు. వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. ఆ భూములు అసైన్డ్ సీలింగ్ చట్టాల పరిధిలో లేకుంటే వాటికి హక్కుపత్రాలను జారీ చేస్తారు. ఈ అధికారం ఆర్డీఓకు ఉంటుంది. 1989 నుంచి 2016 వరకు సాదా బైనామా దరఖాస్తులకు తహసీల్దారు హక్కుపత్రాలను జారీ చేసేవారు. కొత్త చట్టం ప్రకారం ఆ అధికారాలు ఆర్టీఓలకు దాఖలు పడతాయి. ఆర్ఓఆర్ ముసాయిదా చట్టంలోని సెక్షన్ 6లో సాదా బైనామాలకు హక్కుపత్రాలు జారీ వివరాలున్నాయి. పెండింగ్లో దరఖాస్తులను మినహాయిస్తే కొత్త దరఖాస్తులు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. భూమి మీద 18 రకాలుగా హక్కులు కల్పించేలా కొత్త ఆర్ఓఆర్ అవకాశం కల్పిస్తోంది. సెక్షన్ 2, 5, 7, 8 సెక్షన్ల ప్రకారం భూమిని 3 కేటగిరీలుగా విభజించి హక్కులను కల్పిస్తారు. సెక్షన్ 5 ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, మ్యానిటేషన్లో అభ్యంతరాలుంటే మ్యూటేషన్లు నిలిపివేసే అవకాశాలని అధికారులకు కల్పించారు. అయితే మ్యూటేషన్ నిలిపివేసే అధికారులు అందుకు తగ్గ కారణాలను లిఖితపూర్వకంగా స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. తహసీల్దార్ స్థాయిలో మ్యూటేషన్ నిలిచిపోతే అప్పీల్కు అవకాశం ఉంటుంది. వీలునామాలు, వారసత్వ ఆస్తి పంపకాల విషయంలో క్షేత్రస్థాయిలో విచారణ చూశాకే మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కొత్త చట్టం చెబుతోంది. లేని పక్షంలో మ్యూటేషన్కు అవకాశం ఉండదు. కొత్త ఆర్ఓఆర్ ప్రకారం ప్రభుత్వం 3 దశల్లో ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సవరించనుంది. భూ సమస్యలను కూడా 3 అంచెల్లో పరిష్కరించనుంది. తొలి దశలో పాస్ పుస్తకాల్లో ఉన్న తప్పులను సవరిస్తారు. రెండో దశలో తాత్కాలిక భూదార్ కార్డులను అందజేస్తారు. వీటిలో జియో ఫెన్సింగ్ వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సరిహద్దులతో సహా రైతుల భూముల వివరాలు తెలిసిపోతాయి. ఈ విధానం అమల్లోకి వస్తే భూదార్ అందజేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. 3వ దశలో క్షేత్రస్థాయిలో తప్పులపై సమగ్ర విచారణ జరుపుతారు. ఇలా ధరణిలో గుర్తించిన 45 రకాల సమస్యలను పరిష్కారం లభించనుంది. సగటున ప్రతి గ్రామానికి 200 మంది రైతులు ధరణి సమస్యలతో సతమతమవుతుండగా వారందరికీ సాంత్వన లభించనుంది. ఆర్ఓఆర్ అనే వ్యవస్థ పుట్టుక వెనకాల చాలా చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో తొలిసారి విధానం అమల్లోకి వచ్చింది. అంతకుముందు దేశంలో ప్రజలకు భూమితో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. కాలక్రమంలో సమూహాలుగా భూములను అనుభవిస్తున్న రైతులకు హక్కుపత్రాలు ఇచ్చేందుకు బ్రిటిష్ వారు ఆర్ఓఆర్ విధానాన్ని పరిచయం చేశారని భూచట్టాల నిపుణుడు సునీల్ ఆంధ్ర చెప్పారు. పన్ను వసూళ్లకు ఈ విధానాన్ని అమలు చేశారని, ఆ తర్వాత చట్టాలుగా ఆర్ఓఆర్ రూపాంతరం చెందిందని వివరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్. థ్యాంక్ యూ విజయ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తుంది. ఈ చట్ట ప్రకారం ధరణితోనే ఇన్ని రోజులు ఎవరైతే రైతులు భూ సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలకి పరిష్కారం చూపించే విధంగా
చర్యలు తీసుకుంటుందన్నది కూడా మనకు అర్థమవుతా ఉంది. మొత్తం ఈ కొత్త 6 చట్టం ప్రకారము ఒక 10,894 గ్రామాలకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా లబ్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంది. అయితే అటు 6 ధరణి సమస్యలతో పాటు అసలు గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కూడా మనకు చెప్పవచ్చు. అయితే పాత సమస్యలకు పరిష్కారం చూపించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తుందని కూడా తెలంగాణ ప్రభుత్వ అధికారిక వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు ఇప్పటికి కూడా హక్కు పత్రాలు దక్కలేదు. ఈ కొత్త చట్టంలో ఈ యొక్క కొత్త 6 చట్టం ప్రకారం 8 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలకు కూడా దక్కేటువంటి అవకాశం ఉంది. అటు ఇళ్లకు కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందని కూడా మనకు అర్థమవుతూ ఉంది విజయ్. అయితే దేశంలో ఇప్పటి వరకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి డిజిటలైజేషన్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఎవరైతే డిజిటలైజేషన్ లో QR కోడ్ ప్రతి ఇంటికి కూడా QR కోడ్ ఇచ్చి ఆ QR కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ యొక్క భూ వివరాలు అటు సొంత నివాస వివరాలు కూడా వెలువరించేటువంటి ఆస్కారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ శరత్.